ఓకే హాయ్ గైస్, నేను మీ నాని. సో అందరూ అలా ఉన్నారని, అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈ రోజు వీడియో వచ్చేసి మన ఛానల్లో మన బండి అనేది ఏ విధంగా మోడిఫై చేసుకున్నాం అనేది చూపించడం జరుగుతుందండి. సో అదే విధంగా వచ్చేసి మన బండి అనేది మన ఇంటి దగ్గర మనం ఎలా వాటర్ వాష్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను. సో వీడియో అయితే మాత్రం ఎవరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో బయట అయితే మనకి మినిమం 100 రూపీస్ అనేది స్పెండ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందండి బైక్ అనేది వాటర్ వాష్ చేసుకోవాలనుకుంటే. సో ఆ యొక్క మనీ అనేది మనం వెయిట్ చేయకుండా మన ఇంటి దగ్గర మనం సర్వీస్ అనేది చేసుకోవచ్చండి. సో అది ఏ విధంగా అనేది నేను చూపిస్తాను. సో వీడియో అయితే మాత్రం ఎవరో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో ఓకే అండి, చూడండి నా బండి ఎలా ఉందో. మొత్తం డస్ట్ అయిపోయిందండి ఫుల్గా. సో ఆఫీస్కి వెళ్ళడం వల్ల చాలా డస్ట్ అనేది అయిపోయింది. క్లీన్ చేయడం మానేసింది నేను సరిగ్గా. సో చూడండి ఇదంతా మొత్తం. సో చూసారు మొత్తం అంతా మట్టి ఎలా పట్టేసింది. సో ఈ మట్టి అంతా మనం ఎలా క్లీన్ చేయాలి అనేది కూడా ఈ యొక్క వీడియోలో అయితే మనం చెప్పబోతున్నామండి. సో వీడియో అయితే మాత్రం ఫుల్గా చూడండి, అందరూ మాత్రం చూడండి. సో ఇక్కడ ఆయిల్ అనేది కారిపోతుంది. సో ఇది ఒకసారి మెకానిక్ చూపించాలి బండి. సో చూసారా ఇసుక అది ఎంత ఎలా అయిపోయిందో. సో ఇదంతా మనం ఇప్పుడైతే క్లీన్ చేస్తున్నామండి. చూడండి ఎలా ఉందో డస్ట్ అనేది. సో ఇలా ఉంది బండి. సో ఒక 10 రోజులు అనేది ఇలా వదిలేస్తే ఇలా అయిపోయిందండి బండి అనేది. సో నేను వీక్లీ క్లీన్ చేసుకుంటున్నాను. సో క్లీన్ చేయడం మానేసాను. సో దానివల్ల ఇలా అయిపోయింది బండి అనేది. సో దీనికి వచ్చేసి మనం వచ్చేసి బకెట్, అదేవిధంగా మనకు బట్టల బ్రష్ అనేది ఉంటుంది కదండి, అదొకటి తీసుకున్నాను. సో ఏదో ఒకటి షాంపూ ఒకటి తీసుకున్నాను. సో షాంపూ వల్ల ఏంటంటే మనకు కొంచెం షైనింగ్ అనేది వస్తుందండి బండి అనేది. సో క్లాత్ ఒకటి 2 క్లాత్లు తీసుకుంటున్నాను. ఒక క్లాత్ తొడడానికి, ఇంకో క్లాత్ అనేది తడిగుడ్డతో మనకి బండి తొడడానికి. సో ఇంకెందుకంటే లేట్ చేయకుండా మనం బండి అనేది స్టార్ట్ చేద్దాం క్లీన్ చేయడం. సో ఫస్ట్ వాటర్ అనేది మనం కొంచెం ఫోర్స్గా కొట్టుకోవాలండి. సో కొంచెం ఫోర్స్ అంటే మన హ్యాండ్ పవర్తో మనం యూజ్ చేస్తే సరిపోతుంది. చాలామంది ఏంటంటే బైక్ వాటర్ వాష్లో ఇస్తారు కదా, సో వాళ్ళకి ఏంటంటే కొంచెం గెన్నతో కొట్టడం వల్ల వాటర్ అనేది మనకు వచ్చేసి పార్ట్స్ మీద, అదేవిధంగా కొంచెం పెయింటింగ్ మీద ఎఫెక్ట్ అయితే చూపిస్తుందండి. సో వాళ్ళకి దూరం కొట్టి కొంచెం దూరంలో పెట్టి వాటర్ ఫోర్స్ అనేది కొట్టండి అని చెప్పినా పర్లేదు. కానీ సో వాళ్ళు చాలామంది ఏంటంటే దగ్గర కొట్టడం వల్ల అది మనకి పెయింటింగ్ కానీ లేదంటే స్టిక్కరింగ్ కానీ వాటి మీద అంటే కొంచెం స్మూత్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుందండి. సో ఆ విధంగా అయితే మాత్రం చూసుకోండి కొంచెం. ఇంకా వీడియో తీస్తూ బండి కడగాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది, కానీ మీకోసం అయితే మాత్రం వీడియో చేయాలి కాబట్టి సో ఈ విధంగా అయితే నేను చేయాలనుకుంటున్నాను. సో మొత్తం కడిగేసామండి. కొంచెం ఫ్రంట్ కూడా వాటర్ కొడుతున్నాం. సో వాటర్ కొట్టే ముందు కూడా కొంచెం వైరింగ్ పార్ట్ సైడ్ అయితే మాత్రం చూసుకోండి. కొంచెం వైరింగ్ సైడ్ మీకు వాటర్ అనేది వెళ్ళింది అనుకోండి, సో అది వచ్చేసి మనకి బండి అనేది స్టార్ట్ అవ్వదు. సో దానివల్ల మనకి ఇన్ఫెక్ట్ అవుతుంది. సో మొత్తం క్లీన్ చేసేయండి క్లాత్ తోటి. మొత్తం వాటర్ కొట్టేసి మొత్తం క్లీన్ చేసాను చూడండి. సో కొంచెం మనం వచ్చేసి కొంచెం లోపల కూడా క్లీన్ చేసుకోవాలని సీట్ అయితే తీసాను. సో ఇప్పుడు వచ్చేసి షాంపూ అనేది మిక్స్ చేస్తున్నానండి. సో తక్కువ మోతాదులో అయితే షాంపూని యూజ్ చేయండి. ఎక్కువ మోతాదు అయితే మనకి పెయింటింగ్ మీద ఎఫెక్ట్ అయితే చూపిస్తుందండి. సో కొంచెం క్లీన్ చేసుకోవడానికి మనం షాంపూ అయితే యూజ్ చేయాలి. సో షాంపూ వల్ల ఏంటంటే మనకు కొంచెం షైనింగ్ అనేది వస్తుందండి. సో షైనింగ్ అనేది మనకి వచ్చేసి బండి కొంచెం నీట్గా ఉండడానికి చూపిస్తుంది. సో ఇలా క్లాత్ పెట్టి క్లీన్ చేసేస్తే సరిపోతుంది. సో హెవీగా కాకుండా కొంచెం లైట్గా స్మూత్గా పాముకోండి. సో ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. సో మొత్తానికి బండి అయితే మొత్తం క్లీన్ చేస్తాము మనం. సో ఇలా మొత్తం పామిన. సో సగమే చూపించాను, ఫుల్గా చూపించలేదు. సో మొత్తం క్లీన్ చేసిన తర్వాత బండి మనకి ఇలా అయితే వస్తుందండి. సో చూడండి డస్ట్ అనేది లేకుండా. సో మొత్తం వాటరే ఉంది. సో మొత్తం టైర్లు అన్నీ మొత్తం నీట్గా క్లీన్ చేస్తాం మనం. సో ఈ విధంగా ఫైనల్గా క్లాత్ అని మనం పెట్టుకొని సో ఎండలో ఉండేటప్పుడు కొంచెం నీట్గా క్లీన్ చేసుకోండి. సో వాటర్ అనేది డ్రై అవుతూ మన క్లాత్తో క్లీన్ చేయడం వల్ల కొంచెం మనకి షైనింగ్ వచ్చి కొంచెం నీట్గా కనిపిస్తుంది. సో ఇలా క్లాత్తో అయితే నీట్గా షాంపూ పెట్టిన వాటర్తో క్లీన్ చేసుకుంటే బాగుంటుందండి. స్మూత్గా క్లీన్ చేయండి, మరి హెవీగా కాకుండా కొంచెం స్మూత్గా క్లీన్ చేసుకుంటే చాలా చూడడానికి బాగుంటుందండి బండి అనేది. సో మొత్తం ఇలా ఇది అప్లై చేసాను, మొత్తం బండిని తుడిస్తాను, మీకు కొంచెమే చూపిస్తున్నాను కానీ. సో ఇలా క్లీన్ చేసిన తర్వాత మనకు వచ్చేసి ఇలా కనిపిస్తుంది నీట్గా. సో దాన్ని క్లీన్ చేసిన తర్వాత దాని ఫుల్ ఎఫెక్ట్ అనేది ఇలా ఉంటుందండి బండి అనేది. సో చూడండి మీరు కొంచెం దగ్గరికి చూసుకుంటే చూసారా డస్ట్ అనేది లేకుండా మనం ఎంత నీట్గా క్లీన్ చేసుకున్నామో. సో అది షాంపూ ఎఫెక్ట్ అండి అదంతా. సో చూసారా మొత్తం అంతా. సో దీంతో ఇలా క్లాత్తో మన ఎండలో పెట్టినప్పుడు ఇలా నీట్గా క్లీన్ చేసుకుంటే తుడుచుకుంటే కొంచెం వాటర్ అనేది డ్రై అవుతూ మన క్లాత్తో నీట్గా తుడడం వల్ల కొంచెం నీట్గా వస్తుందండి బండి అనేది.
మనకు వాటర్ వాష్లో కూడా ఇలా క్లీన్ చేయాలండి, మనం అంత నీట్గా క్లీన్ చేసుకోవచ్చు బండి అనేది. సో ఫైనల్లీ మన బండి అయితే చూడడానికి ఏ విధంగా వచ్చిందండి. సో చూడండి, మిర్రర్స్ వేయించాను నేను. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి బ్యాక్ టైర్కి వచ్చేసి బండి కంపెనీ టైర్స్ ఏవైతే ఉంటాయో ఆ కంపెనీకి సంబంధించిన సీట్ అనేది హైలైట్ చేయడానికి వైట్ పెయింట్ అనేది వేసుకున్నానండి. సో చూడడానికి బండి అనేది మనకి ఇలా వచ్చింది. ఫైనల్గా మనం వాటర్ వాష్ అది చేసుకుని నీట్గా బండి అనేది ఇలా చూసుకుంటున్నాం. సో బండి అనేది మనం మెయింటెనెన్స్ చేసుకోవాలి, నీట్గా వాడుకోవాలనుకుంటే ఇలా చూసుకోవచ్చండి బండి అనేది. సో దానివల్ల ఏంటంటే మనం డైలీ యూసేజ్ చేసుకున్న వీక్లీ కాకపోయినా ఒక 10 డేస్కి ఒకసారి మనం బండి అనేది వాటర్ వాష్ చేసుకుంటే మనకి బండి అనేది నీట్గా ఉంటుందండి. సో మనం వచ్చేసి బయటన మనీ అనేది వేస్ట్ చేసే కన్నా మన ఇంటి దగ్గర మనమే క్లీన్ చేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ అనేది మనం స్పెండ్ చేస్తే మన బండి అనేది చూడడానికి చాలా బాగుంటుందండి. సో ఆ 100 రూపీస్ అనేది మనకి సేవ్ అవుతాయి కాబట్టి మనం ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి బండి అనేది. సో ఇంకా మనం వాటర్ వాష్ చేయించుకున్న వాళ్ళు ఏ యొక్క వాటర్ యూజ్ చేస్తారనేది కూడా మనకి సరిగ్గా తెలియదండి. సో దానివల్ల ఏంటంటే చాలామంది బైక్స్ మీద నేను చూశాను, వాటర్ వాష్ చేయించిన 2 డేస్కి లేదా 1 డేకి వాళ్ళకి వచ్చేసి బైక్ పెయింటింగ్ మీద చిన్న పబుల్స్ లాగా అంటే బురగల్లాగా వచ్చేయడం నేను చూశాను. సో కొన్ని చోట్ల అయితే మంచి వాటర్తో మనకి బండి అనేది క్లీన్ చేస్తారండి. సో అలాంటి దగ్గర మనం చేయించుకోవచ్చు. సో వీడియో అయితే అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి. సో దానివల్ల ఏంటంటే వీడియో అనేది మనం అప్లోడ్ చేయగానే మన ఛానల్లో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి వీడియో అనేది మీరు ఫస్టే చూసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.